ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు మనమందరం విశ్వసించుచున్నాము. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి మనం నమ్ముతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తెలియగానే మనం పొందుతూనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న వయసులో జ్ఞానోపదేశ క్లాసులో చదివినప్పుడు మన ఇట్లా ఒకటి విన్నాం. ఏమిటది? దేవుడు మానవుల్ని ప్రేమించారు కనుక వారికి జన్మమిచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న మానవ సృష్టి అంతా కూడా దేవుని యొక్క ప్రేమకు చిరచిహ్నంగా నిలిచిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనకందరికీ మానవ రూపంలో సృష్టించిన మానవులను గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? నీలో దేవుని పోలిక ఉంటుంది, నీలో దేవుని రూపం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్పేది అదే. ఇప్పుడు దేవుని పోలిక యొక్క కొంత భాగం మానవుల్లో మనకు తెలియని రీతిగా ఎక్కడో ఉంటుంది. తన పోలికలో దేవుడు మానవులను చేశారు. చేయెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అట్లయితే మనం ఇంకొక సంగతి కూడా అర్థం చేసుకోవాలి. ఏమిటది? మానవ పోలిక, దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడా, సహోదర సహోదరి, ఇంకా మిగిలిన భాగేంటి? నీవు దేవుని యొక్క సంపూర్ణమైన స్థాయిలోకి ఎదగాలి. మానవ రూపములో సృష్టింపబడిన సహోదర, విశ్వాసి, సహోదరి, బిడ్డ, దైవ బిడ్డ, గుర్తుంచుకో, నీవు దేవునిలోకి ఇంకా ఎదగాలి, ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం మీరు కొన్నిసార్లు విని ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవుని సృష్టించిన దేవుడు ఆ సృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో ఇంకనూ కొన్ని కూడా చేశారు. ఆయన స్త్రీలను సృష్టించారు. ప్రియులారా, స్త్రీ పురుషులుగా మానవులను చేశారు. తర్వాత దేవుడు ఏం చేశారు? వారిని కుటుంబంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఒక కుటుంబంగా మానవులను సృష్టించిన దేవుడు, కుటుంబం ఏర్పరిచిన దేవుడు, ఈ లోకములో ఉన్న కుటుంబానికి కొన్ని ఉద్దేశములు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మానవ రక్షణ కోసం మానవుడు దేవుని యొక్క స్థాయిలోకి ఎదగాలని, వారి ఎదుగుదల కోసం దేవుడు ఈ లోకంలో ఏర్పరిచిన కొన్ని ఉన్నాయి. అందులో 2 అంశాల గురించి నేను చెప్పేది. ఒకటి కుటుంబం, మరొకటి స్త్రీ సభ. గుర్తుపెట్టుకోండి. అందుకు ఈ కుటుంబానికి స్త్రీ సభకును చాలా వరకు అనుబంధం ఉంటుంది. అందుకే ఒక కుటుంబాన్ని ఏమని పిలుస్తున్నాం? ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆ పెళ్లి సందర్భంలో సాధారణంగా చెప్తారు, ఏంటది? కుటుంబం అంటే చిన్న స్త్రీ సభ. నిన్ను దేవుని రూప ఆకారములో సృష్టించిన దేవుడు నీ యొక్క ప్రయాణం, దేవుని యొక్క స్థాయిలోకి ఎదగటానికి ఉన్న నీ యొక్క ప్రయాణానికి తోడ్పడటానికి నీకు కొన్ని విషయాలు, దేవుడు నీవు పొందాలని నీ కోసం కొన్ని క్రమపరిచి ఉంచారు. అందులో ఒకటి కుటుంబం, మరొకటి స్త్రీ సభ, ఇంకా చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనం కుటుంబ జీవితం యొక్క స్థాయిలోకి ఎదిగినటువంటి క్రైస్తవ కుటుంబాలు చూసి సాధారణంగా అంటున్నటువంటి ఒక మాట ఉంటుందండి. మీకు తెలిసేమో నాకు తెలియదు, గుర్తుంచుకోండి. క్రైస్తవ కుటుంబ ఆదర్శాలు. ఈ లోకములో పెళ్ళి అవసరం లేదని, లేదంటే విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు అనేకులు జీవిస్తున్నప్పుడు ప్రియులారా, కథోలిక కుటుంబం వారి ముందు నడిచి ఒకటి చెప్తుంది, కాదు, నీ కుటుంబం అన్న ఈ జీవిత స్థాయిలో నువ్వు పాటించాల్సిన కొన్ని విధానాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. 17 నుండి వచనములు మనం ఈ విధంగా చదువుతున్నాం. చదవండి. ప్రభునామమున గట్టిగా చదువు. నేను ఇట్లు వక్కాణించుచున్నాను. నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారు, ఉపయోగము లేని ఆలోచనలు కలవారును, అంధకారమయమగు మనస్సు కలవారును అయినా అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. మీరు ఇక ప్రవర్తింపరాదు. ప్రైజ్ ది లార్డ్. చదవండి, చదవండి. వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితమున దూరమైతిరి. వారు దురభ్యాసములకు తమను తాము అర్పించుకొని విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములకు పనులను చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. క్రీస్తును తెలుసుకున్న బిడ్డ, సహోదరి, సహోదరా, నీవు క్రీస్తు ముఖం చూసినప్పుడు నేర్చుకున్నది ఇది కాదు. ప్రియులారా, మనం విశ్వసించుట ద్వారా దేవుని జీవాన్ని మరింత మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తున్నాం. చేయెత్తి హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రభువునందు విశ్వసిస్తే దేవుని జీవం నీలోకి వచ్చును. హల్లెలూయా. చేయెత్తి హల్లెలూయా. కొంచెం శబ్దంతో హల్లెలూయా. హల్లెలూయా. సహోదరా, సహోదరి, విశ్వసించిన నీవు ఇహలోక జీవితంలో ఒక పోరాటం చేస్తున్నాం. దేవుని జీవాన్ని పొంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మన విశ్వాస జీవితాన్ని బలపరచుటకు ప్రభు కుటుంబాన్ని పవిత్రపరచారు. ప్రతి సమాజంలో కుటుంబం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ కుటుంబ బంధాన్ని దేవుడు పరిశుద్ధపరిచారు. అందుకే మనం ఏం చెప్తున్నాం? తిరు కుటుంబం, కుటుంబాదర్శాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటి చెప్తున్నా, చూడండి, ఇది దైవ ఏర్పాటు. దైవ ఏర్పాటు నీ యొక్క క్రమం తప్పిన జీవితాన్ని ఒక సరి అయిన దారిలోకి, దిశలోకి, దేవునిలోకి నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి, చదవండి 20వ వాక్యం. మీరు క్రీస్తుని గురించి నేర్చుకునేది అది కాదు కదా. చదవండి. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తునందలి సత్యము
మీకు బోధింపబడి ఉన్నది. క్రీస్తు యొక్క సత్యం జీవం నీ అంతరంగములో నీకు నూతన జీవమును ఒసగుటకు నిన్ను పదే పదే పొడుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవండి. కనుక మీ పూర్వ జీవితపు ప్రాత స్వభావం, పూర్వ జీవిత పాతకాల జీవిత శోధనలో నిన్ను నీకు ఎదురైనప్పుడు, నిన్ను శోధిస్తున్నప్పుడు, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, క్రీస్తును గురించి నీవు విన్నవి, నీవు నమ్మినవి నిన్ను బలపరచును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను పదే పదే నీ అంతరంగము నుండి నీకు నూతన జీవమిచ్చి నిన్ను పొడుస్తుంది వాటితో పోరాడుటకు. హల్లెలూయా 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 హల్లెలూయా. చదవండి. ఆ పూర్వ జీవితము కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయిన, మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైన. మన చుట్టూ చూస్తే ఇలాంటి అనేకమైనవి చూడండి. ఈనాడు ఎక్కడ చూసినా, ఏ సినిమా చూసినా కుటుంబ జీవిత పరిశుద్ధిని పాడు చేసే అనేక అంశాలు అందులో ఉన్నవి. సమాజంలో నలుగురు కూడిన కాడ, ప్రియులగ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉండే దైవ ఏర్పాటును పడగొట్టుటకు ప్రయత్నం చేస్తున్న అనేకులు ఉన్నారు. ఇది ఏం కాదని బోధిస్తున్న అనేక బోధలు ఉన్నవి. చేయి పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? దైవ జీవం నీ అంతరంగంలోకి క్రీస్తుని గురించి విన్నప్పటి నుండి ఆ జీవం నీ అంతరంగంలో నిన్ను పదే పదే పొడుస్తుంది, నీకు జీవం దయచేస్తుంది. నీవు విన్న సత్యములు జీవించి నిన్ను బలపరుస్తుంది. చదవండి. మీ మనస్తత్వమును పునర్నము గావించుకొనుడు. మీ మనస్తత్వాన్ని నీవు నూతనీకరించుటకు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా జీవింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకమునకు వచ్చారు, ఒకటే ఉద్దేశం. ఏంటది? నీకు తెలియనటువంటి సత్యములోకి ఆయన నిన్ను నడిపించాలి. నీకు తెలియనటువంటి పరిశుద్ధిలోకి నిన్ను చేపట్టిన నీకు సాధ్యం కాదు. ప్రియులారా, పాప సంగీతనం చేస్తున్నప్పుడు మనం ఎన్నో పాపాలు ఒప్పుకొని దానితో పోరాడుతున్న, లేదు ఈరోజు ఈ పాపం నా మీద అధికారం చెలాయించిన నేను దీన్ని జయిస్తాను, నేను దీన్ని జయించుకుంటాను. నాకు దేవుని అందుగల విశ్వాసం దీనికై నన్ను బలపరచును. అది ఒక విశ్వాసం. మోకరించి పాప సంగీతనం చేసి అక్కడి నుండి లేస్తూ ఉన్నప్పుడు ప్రియులుగా సహోదరి మానవ సహజమైన శోధన, వాళ్ళు విచ్చలవిడిగా జీవించారు. అట్లు కాదు మీరు క్రీస్తుని నమ్ముకున్న సహోదరి, మీరు అట్లు కాదే పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, సాధారణంగా స్త్రీ సభ వివాహం గురించి ఏం చెప్తుంది, కుటుంబం గురించి ఏం చెప్తుంది తెలుసా? మానవులు వివాహం ద్వారా పరిపూర్ణులగుతున్నారు. పురుషుడు అతడు సంపూర్ణ వ్యక్తిత్వములోకి ఎదుగుతున్నాడు. కుటుంబం పరిశుద్ధిలోకి అడుగిడుతుంది.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1:16 ఇట్లే చెప్తుంది. క్రీస్తుని నమ్ముచున్న వ్యక్తులను చూచి ఏం చెప్తుందండి? పరంపరగా పరంపరగా ఆయన పరిపూర్ణత, ఆయన్ని నమ్ముచున్నందుకు, ఆయన పరిశుద్ధి చూసినందుకు, ఆయన ఆకారం చూసినందుకు నీ జీవితంలోకి పరంపరగా పరంపరగా దైవ కృప ప్రవహిస్తూనే ఉంది. చదవండి. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. పరంపరగా పొంది ఉన్నాం. చేయి పైకెత్తి హల్లెలూయా. హల్లెలూయా. చేతులను అందరూ పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నీ కోసం నా కోసం అంటూ దేవుడు మన జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిగా ముందుకు నడిపించుటకు కొన్ని మన కోసం ఏర్పరిచారు. అందులో చాలా ముఖ్యమైనది కుటుంబం. ప్రారంభంలోనే మనం చూస్తున్నాం, అతడు ఒంటరిగా ఉండరాదు, అతన్ని కుటుంబంగా చేశారు. మనం ఇంకొక వాక్య భాగం చదివితే, అంటే నేను చెప్పాను, ఈ కుటుంబమే సంఘం, ఈ కుటుంబమే శ్రీ సభ. యేసుప్రభు క్లియర్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? మత్తయి సువార్త 16:18 వాక్యం ఏం చెప్తున్నారు పేతురుతో? పేతురు, నీవు పేతురు ఈ రాతి మీద నా సంఘమును ఈ పంట మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తాను. చదవండి. నరక శక్తులు దీనిని జయింపజాలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నేను ఒక అంశంలోకి, ఒక ముఖ్యమైన విషయంలోకి నేను వచ్చేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఇటు చూడండి. ప్రియులుగా సహోదరులారా, దేవుని తెలుసుకున్న సహోదరా సహోదరి, నీకు నాకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపు కుటుంబం, మరొక వైపు ఆ కుటుంబం ఉంటూ ఉన్నటువంటి స్త్రీ సభ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నప్పగారు అంటూ ఉన్నారు, సహోదరా సహోదరి, చూడుము, యేసు ప్రభు నీకోసం అవతారం చేసి మానవులైన నిన్ను నన్ను పవిత్రమనర్చుటకు తన రక్తం ధారపోశారు. నేను ఇందాక మీతో అడిగాను, ఎందుకండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు? నీవు ఆయన పరిశుద్ధి చూడాలి, నీవు ఆయన జీవం చూడాలి, నీవు ఆయన చూపిస్తున్న ఆయన జీవిత విధానాలు చూసి నీ జీవితం క్రమపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పగారు అంటున్నారు, తన స్త్రీ సభను పరిశుద్ధమనర్చుటకు మచ్చగానే ముడతగానే ఆ స్త్రీ సభలో లేకుండా ఉండటకు ఆయన శ్రమలు అనుభవించను, ఆయన శ్రమలు అనుభవించను, ఆయన రక్తం చిందెను, ఆయన గాయపడను. అట్లు మీ కుటుంబాన్ని నువ్వు పరిశుద్ధపరచాలి, అట్లు ఈ కుటుంబాన్ని నువ్వు పరిశుద్ధపరచాలి. ఇందాక చదివిన వాక్యం మన ఆఖరి భాగం చదవలే. అందులో ఏముంటుందండి? నరక శక్తులు దీనిని జయింపజాలు. ఈ పంట మీద నేను ఇదిగో నా సంఘాన్ని స్థాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులను పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పంటపై నేను నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, దీనిని నరక శక్తులు జయింపజాలు. ప్రియులారా, నేను కొన్నాళ్ల క్రితం చదివినటువంటి ఒక పుస్తకం, అందులో ఒక పేరుగాంచిన ఒక టీవీ ఛానల్, షాలోమ్ అనే టీవీ ఛానల్, దాని యొక్క డైరెక్టర్, దాన్ని స్థాపించిన వ్యక్తి బెన్నీ. ప్రియులారా, ఆయన ఒకసారి పరిశుద్ధ పాపు గారిని చూడటానికి వెళ్ళారు. ఇప్పుడు ఒక బుధవారం నాడు సాధారణంగా పరిశుద్ధ పాపగారు దర్శనమిస్తారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు
ఇంచుమించు లోకమంతట నుండి ప్రియులారా అక్కడకు వచ్చినటువంటి 10,000 మంది ప్రజలున్నారు. ఎంతమంది అండి? ఇంచుమించు 10,000 మంది వాటికాన్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు ఈయన బయటకు వస్తారని మరింత ఆశతో ఎదురు చూసి ఆ ఎండలో నుంచున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంచుమించు పరిశుద్ధ పాపగారు బయటికి వచ్చే సమయమైంది. అప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పరిశుద్ధ పాపగారు వస్తున్నారని గుర్తింపది. అది పాడేసరికి వేరే వేరే మరి దూర దూర ప్రాంతము నుండి మరియు దూర దూర వేరే వేరే సంస్కృతులు, వేరే వేరే వేషాలు వేసుకున్నవారు, వేరే వేరే భాషలు మాట్లాడుచున్నవారు, వీరందరూ కూడా ఏకంగా ఒకేసారి లేచి నిలబడ్డారు. వాళ్ళు నిలబడి ఆ పాపగారు వస్తున్న అటువైపు భక్తితో చూశారు. వారందరూ ఒకే శబ్దంతో ఏక స్వరముతో ప్రకటించటం మొదలైంది. పాపగారికి జై, వి వా పోప్, వి వా పోప్ అని చెప్పేసి అలా పెద్దగా అరవటం మొదలైంది. ప్రియులుగా సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మచే నింపబడినటువంటి ఈ వ్యక్తి యొక్క అంతరంగములోకి వెంటనే దేవుని ఆత్మ ఒక తలంపిచ్చారు. ఈ పరిశుద్ధ పాపగారు లోకమంతటా ఉన్న వ్యక్తులందరికీ ఒక ఐక్యం యొక్క చిహ్నం. లోకమంతటా ఉన్న వివిధ భాషలు మాట్లాడుచున్న, వివిధ సంస్కృతికి చెందిన, వివిధ వేషాలు వేసుకున్న, వివిధ ప్రాంతము నుండి వచ్చిన వారందరికీ ఐక్యమునకు చిహ్నం పరిశుద్ధాత్మ ఆయన అంతరంగములో కలిగించినటువంటి ఒక ఆలోచన. ప్రియులైన సహోదరి సహోదరులారా, అందులకే దైవ ఏర్పాటును నాశనం చేయుటకు పిశాచు శక్తులు, సైతాను శక్తులు, కుటుంబం పడగొట్టుటకు, చూడండి, స్త్రీ సభ కాదని చెప్పుటకు దురాత్మలు, దుష్ట శక్తులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులైన సహోదరులారా, రక్షణయందు నీవు నమ్ముచున్నావా? దేవుని యందు నీవు విశ్వసిస్తున్నావా? ఒకటే జవాబు. నీవు దేవుని యొక్క పిలుపు పొంది ఉన్నా, విశ్వసిస్తుండే. ఏంటి ఆ పిలుపు? నిన్ను నీవు పరిశుద్ధపరచాలి, నీ తోటి వారిని పరిశుద్ధపరచాలి. నిన్ను నీవు పరిశుద్ధపరచాలి, నీ సంఘాన్ని, స్త్రీ సభను నీవు పవిత్రపరచాలి. చేయొత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను కొన్నాళ్ల క్రితం ఒక ధ్యాన కేంద్రంలోకి వెళ్ళాను. అక్కడ ఒక ఫాదర్ గారు, మెయిన్గా చెప్పాలంటే ఒక్కరే, ఇంచుమించు ఒక 500 మంది ఆ వడకములో 5 రోజుల వడకములో పాల్గొంటున్నారు. ఒక ఫాదర్ గారే మెయిన్గా ఆ పరిచర్యలు అన్నీ చేస్తున్నారు. ప్రియులారా, కొన్ని రోజులకు నాకు ఒక పరమార్థ అర్థమైంది. నాకు పూర్తిగా తెలియదు. నేను ఫస్ట్ సారి అక్కడికి వెళ్ళాను. నాకు అర్థమైంది, ఆ పరిచర్యలన్నీ నడిపిస్తున్న గురువు ఫాదర్ గారు, ఆయన ఒక క్యాన్సర్ రోగి, క్యాన్సర్ వ్యాధి చే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇక పూర్తిగా క్యాన్సర్ ఆయన నుండి తొలగిపోలేదు. ఆయన కొంతవరకు స్వస్థత వచ్చింది, కానీ పూర్తిగా తొలగలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను తెలుసా అండి? మనందరం దేవుని నమ్ముచున్నాం, దేవునిలోకి వస్తూ ఉంటాం, స్వస్థత కోసం వస్తుంటాం, ఏదో మేలు పొందాలని వస్తూ ఉంటాం. ప్రియులైన సహోదరి సహోదరులారా, వివిధ అవసరాల కోసం వస్తూనే ఉంటాం. కానీ కొన్ని విషయాలు మనం విస్మరించిపోయినది ఉన్నాయి. ఏంటండి అది? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్లా చెప్పవచ్చు, ద లార్డ్ హూమ్ యు కాల్ ఈస్ ఏ wounded healer. చేయతి హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్షణకై నీ పెదవులలో పెట్టుకున్నటువంటి దైవనామం, యేసునామం లేదా యేసు అని ఆ రక్షకుడు గుర్తుంచుకోండి. ఆయన ఒక గాయపడిన
స్వస్థత పరిచే గాయపడిన స్వస్థత పరుడే. తాను గాయాలు మోసి ఇతరులను స్వస్థపరచుట. నేను ఆ ఫాదర్ గారిని చూసినప్పుడు నా మనసులోకి వచ్చినది, ఆయన వ్యాధిగ్రస్తుడై ఉండి కూడా అనేకులను దేవుని యొక్క ఆ స్వస్థతలోకి నడిపిస్తున్నాడు. 4-5 గంటల ఎడతెగ్గగా స్టేజ్ మీద ఒకేసారి నుంచున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ శక్తి? ఎందుకని దేవుడు ఎన్నో పూర్తిగా స్వస్థపరచకూడదా? అడగాలంటే చాలా ప్రశ్నలు అడగొచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకని ఇన్ని పూర్తిగా స్వస్థపరచడం లేదు? ఒక ముళ్ళుండని, ఒక గాయముండని, కొన్ని శ్రమలుండని అడుగు తప్పిపోకుండా ఉండగలరేమో ఏమో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 32వ వాక్యం. శ్రీ సభను నమ్ముచున్న సహోదరులందరికీ చిన్నప్పగారు ఒక రహస్యం చెప్తున్నారు. మన తెలుగు బైబిల్లో కరెక్ట్గా అది ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ అనువాదం చేయలేదు. ఇంగ్లీష్లో ఎలా రాసి ఉంటుందంటే, దిస్ ఈజ్ ఏ గ్రేట్ మిస్టరీ. తెలుగులో ఏమని రాసింది చదవండి. 32 5:32. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. దాని యొక్క అసలైన రూపం, ఇది ఒక గొప్ప రహస్యము. ఈ వచనమున ఒక గొప్ప సత్యం విదితమగుచున్నది. ఏంటండి ఈ రహస్యం? అది క్రీస్తునకును స్త్రీ సభనకును వర్తించునని నా భావన. సిలువ మోస్తున్న గాయపడిన యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తున్న సహోదర సహోదరి, ఈ లోకములో ఉన్న అనేక శోధనలు నిన్ను శోధిస్తూ నీ జీవితం కష్ట బాధలతో కూడిన ఒక జీవితంగా మారుస్తూ ఉన్నప్పుడు కూడా చూడండి, దాని మధ్య గాయపడిన యేసును నీవు చూస్తూ, ఒక భార్య ఒక భర్త కుటుంబాన్ని పవిత్రపరచుటకు ప్రియులారా తమ కష్ట బాధలను త్యాగబుద్ధితో దైవముఖం దర్శించుకుంటూ అంగీకరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్త్రీ సభను వ్యతిరేకిస్తూ అనేక బోధలు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ పాపగారు స్త్రీ సభ అంతటికి ఆయన అధినేతగా నిలిచిపోయారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధి పొందాలా ప్రియులకు సహోదరి సహోదరులారా. అందుకే నేను ఇందాక చెప్పాను, క్రైస్తవ కుటుంబ ఆదర్శాలు. ఇప్పుడు ఈ ఆదర్శాలే మన జీవితాన్ని పరిశుద్ధిలోకి నడిపించేది. దానికోసం పాటుపడ్డాం, దానికోసం శ్రమలు అనుభవించాం, దానికోసం అనేక త్యాగములు చేశాం, చివరికి దాన్ని సాధించగలిగారు. మీకు ఎంతమందికి తెలుసేమో నాకు తెలియదు. నేను ఒకసారి ఏమో చెప్పారనుకున్నా, మనకి ఇక్కడ దగ్గరే ఏలూరులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆయన గారి పేరు జేవియర్ గారు. ఇక్కడ కూర్చుని ఎంతమందికి తెలుసేమో. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? సువార్థికుడైన జేవియర్ గారు ఒకసారి చెయ్యొత్తండి. ఒక 10 మంది దాకా చెయ్యొత్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన పుట్టుకతోనే కమ్మ, చాలా డబ్బులు గలవాడు, అనేక చెడు వ్యసనాలకు గురి అయి తన భార్యను తనకిష్టం వచ్చినట్లుగా ఆమెతో వ్యవహరించి తమ స్వార్థం కోసం, తన సుఖం కోసం ఆమెను ఉపయోగించి అలా జీవిస్తున్న ఈమె దైవ విశ్వాసం గల ఒక స్త్రీ. ఇప్పుడు ఈమెకు యేసుప్రభు మీద విశ్వాసం కలిగింది. దాన్ని కాపాడుకుంటూ ఆమె ఎన్ని శ్రమలు ఎదురైనా ప్రియులారా ఆమె దేవుని యందు శరణు కోరింది. గుడికి రానివ్వరు, ఇంటిలో ప్రార్థన చేయనివ్వరు, బైబిల్ పెట్టుకొనియరు.
ప్రియులారా, చిత్రహింసలు చాలా వరకు చేస్తారు. తన నోటితో యేసునామ ఉచ్చరించి 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 ప్రియులారా, ఆయన లేనప్పుడు మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి ప్రార్థించి ఆ మోకాళ్ళ మీద కాయలు కాసి, ప్రియులక సహోదరి సహోదరులారా, ఆ కుటుంబం కోసం అనేక కష్టాలకు పాలైన స్త్రీ. ప్రియులారా, ఆ కుటుంబాన్ని పవిత్రపరచుటకు దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఒక స్త్రీ. ఎవరున్నారు ఈ యొక్క అడవి, ఈ వన రోదన, ఈ అడవి రోదన వినటానికి? ఎవరున్నారు? ఎవరికి తెలియదు, పైకి దేవునికి తప్ప. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా చిత్రహింసలు చేసి 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 చివరకు ప్రియులారా, ఆమె యొక్క ప్రార్థన చేత ఈయన మనసు మారటం మొదలైంది. ఈయన మనసు మత్తు పదార్థాలకు, ప్రియులారా, మద్యం, ఇతర అలవాటులు, జూదం, అన్నిటికీ అలవాటు పడిన మనిషి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ స్త్రీ యొక్క పుణ్యం, కుటుంబంలో చేసిన పుణ్యం, సహోదరులారా, ఈ మనిషి ప్రార్థనకి వెళ్ళటానికి ఈమెకు స్వేచ్ఛ ఇచ్చారు. కొన్నాళ్ళు దాటినప్పుడు ఆమెను తీసుకుపోయి గుడికాడ విడిచిపెట్టడం మొదలైంది. చెయ్యెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇంకా కొన్నాళ్ళు దాటినప్పుడు ఆయన గారు అనుకోకుండా ఒకనాడు గుడిలోకి రావటం, ఆయన చెప్పారు, ఈరోజు నేను కూడా మీతో గుడికి వస్తాను. గుడికి వచ్చాడు. అకస్మాత్తుగా బిషప్ గారిని కలిశారు. మరణించిన బిషప్ గారు, జాన్ బిషప్ గారు. ప్రియులుగా సహోదరి సహోదరులారా, ఇక ఆయన గుడికి వరుసగా రావటం మొదలైంది. ప్రియులుగా సహోదరి సహోదరులారా, కొన్నాళ్ళు దాటేసరికి ఆ బిషప్ గారి వీరికి జ్ఞాన స్నానం ఇచ్చారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి, 1-2 మాటలు కాదు. ఒక కుటుంబంలో ఒక స్త్రీ చేసిన పుణ్యం. సహోదరులారా, చివరికి ఏమైంది? ఇద్దరు మారు మనసు, ఇద్దరు కలిసిపోయారు. స్త్రీ సభలో వివాహం ఆశీర్వదింపబడింది. వారు సంతోషంగా జీవించటం మొదలైంది. ఈయన స్నేహితులందరూ ఈయన్ని ద్వేషించారు. వారు వచ్చి ఇంటికి నిప్పంటించారు. ప్రియులారా, ఇదన్నీ వాళ్ళ సమావేశం నుండి బయటికి గంటి వేశారు. చాలా కీడులు చేశారు. కానీ నిలబడ్డాడు, భార్యాభర్త నిలబడ్డారు. ప్రియులారా, కొంతకాలైంది అనుకోని ఒక సంఘటన జరిగింది. చెప్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. అది వరకు చేదోడు వాదోడుగా వెనక ముందు కుడివైపు ఎడం వైపు ఉన్నటువంటి తన భార్య ఒకనాడు ఆయనతో బై బై చెప్పింది. మరణించారు. కొత్తగా విశ్వాసంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన చెదరిపోయాడు. ఏం చేయాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, దిక్కు ముక్కు లేక ఆయన ఉన్నప్పుడు అనేక శోధనలు ఆయన్ని వెంటాడింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, భార్య మీద ఉన్న ప్రేమ ఆరిపోలేదు ఇంకను. ఆయనకి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చారు. ఒక స్నేహితుని ద్వారా, మంచి స్నేహితులు ఎక్కడెక్కడ ఉండారు. ఒక స్నేహితుడు అన్నారు, ఎరా నీవెందుకని ఇంత కలవరపడుచున్నావు? ఇంతవరకు నీవు నీ ఇష్టం వచ్చినట్లు జీవించినప్పుడు మీ భార్యను దేవుడు నీకొక మంచి మార్గములో నీవు నడవటానికి నీకొక మార్గదర్శకురాలిగా ఆమెను దేవుడు చేశారు. ఇప్పుడు నీవు విశ్వాసానికి వచ్చావు కదా, ఇది వరకు ఆమె చుక్కాని పట్టుకున్నది, ఇక నీవు చుక్కాని పట్టుకుంటావా అని అడిగారు. ప్రైజ్ ది లార్డ్, చేయెత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు సహోదరులారా, ఆ మనిషికి వెలుతురు వచ్చింది. చీకటి మధ్యలో వెలుగుచున్న దేవుని దీపం ఆయన చూడగలిగాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ మనిషి ఒక నిర్ణయం చేశాడు, ఇక నాకు యేసు ప్రభు చాలు. అప్పటి నుండి ఒక సేవకుడిగా తయారయ్యాడు. సేవకుడిగా తయారైందని చెప్పేసి సహోదరులారా, శోధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గలేదు. ఇప్పుడు కూడా అనేక శోధనలు ఉంటూ ఉండవచ్చు.
మంచి దైవ సేవకునిగా తయారై, చెప్పాలంటే ఒక రోజంతా చెప్పాలి, మరీ దూరేం కాదు, ఏలూరులోనే ఉన్నాడు. ఒక బండి కొనుక్కున్నాడు, సువార్త సేవకంటూ జీవితం అంకితం చేశాడు. పెద్ద మనిషి, 6 అడుగు ఎత్తున్న మనిషి. ప్రియులారా, ఆయన వెళ్ళే చోటల్లా దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు ఇస్తున్నారు, అనేకులకు ఊరట కలుగుతుంది, సైతాన్లు పారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం నిన్ను పరిశుద్ధపరచును. మరొకటి గుర్తుపెట్టుకోండి, శ్రీ సభ నిన్ను పవిత్రపరచును. చెయ్యెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మనం చరిత్ర పరిశీలించి చూస్తే ఇక్కడే మనం అనేక విషయాలు చూడవచ్చు. నేను 2-3 యొక్క వ్యక్తుల యొక్క జీవిత సంఘటనలు చిన్నగా చెప్తాను, మనకు టైం ఎక్కువ లేదు. చరిత్ర చూసినటువంటి గొప్ప మనిషి నెపోలియన్. ఇప్పుడు ఆయన కుటుంబ జీవితంలో కొన్ని అందులో అక్కడ జరిగిన కొన్ని మర్మాలు మనం తెలుసుకోవాలి. ఈయన పెళ్లి చేసినటువంటి వ్యక్తి జోసఫీన్, కానీ వాళ్ళకు పిల్లలు లేరు. ప్రియులారా, నెపోలియన్ అనే యుద్ధ వీరుడు యుద్ధం చేసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు భక్త స్త్రీ అయినటువంటి జోసఫీన్ ఈయన కోసం ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసి విశ్వాసం లేనటువంటి నెపోలియన్ ఒక విశ్వాసిగా జీవించటం మొదలైంది. కాకపోతే ఆయనకి పిల్లలు పుట్టలేదు. కాబట్టి ఆయన తర్వాత రాజ్యం పాలించేవారు లేరని చెప్పేసి ఈమెను వదిలేసి వేరే ఇంకొక స్త్రీని పెళ్ళి ఆడమని ఆ రాజకీయ సదస్సులో ఉన్నటువంటి రాజ సదస్సులో ఉన్న అందరూ కూడా ఇదన్ని కోరటం మొదలైంది. గత్యంతరం లేక ఈమెను విడనాడి ఇంకొక ఆమెను పెళ్లి చేశారు. ప్రియులారా, అప్పటి నుండి ఈయన అపచయాలకు పాలవటం మొదలైంది. మనసులో శాంతి లేదు. ఈయన తర్వాత రాజ్యం కోల్పోయాడు. యుద్ధంలో ఈయన అనుకున్నట్లు జయం కలగలేదు. ఈయనున్న ఊరి నుండి ఒక దివిలోకి వాళ్ళు పంపించారు శత్రువులు. అక్కడ ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ఈయన వదిలేసినటువంటి స్త్రీ, సహోదరులారా, ఆమె ఈయన కోసం అక్కడికి వచ్చారు. మరలా ఈ యుద్ధ వీరుడైన నెపోలియన్ను ఆయన దేవుని బాటలో నడవటానికి ఈమె ప్రయత్నం చేశారు. ప్రియులారా, నెపోలియన్ రాజ్యం కోల్పోయిన మనిషి, జీవితంలో ఇక ఏది సాధించలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి, ఆయన ఆ దివి నుండి బయటికి రావటానికి క్రొత్త ప్రణాళికలు పెట్టాడు. దేవుని నమ్మాడు. సహోదరి సహోదరులారా, మరలా ఆయన ఆ దివి నుండి బయటకు వచ్చేసి ప్రియులారా ఆయన పూర్వ స్థాయిలోకి మరలా ఎదిగాడు. అప్పుడెల్లా ప్రార్థనతో ఆయన భార్య అయిన జోసఫీను ఈయనకి వాదోడు ఉండి ఆయన నడిపించారు. తర్వాత ఆయన మరణించిన తర్వాతే ఈ నెపోలియన్ అనే వ్యక్తి వాటర్లు యుద్ధంలో ఓడిపోయారు. అది వరకు ఆయన విజయంతో జీవించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో చూస్తే ఇంకొక మనిషి టాల్స్టాయ్. ఆయన రష్యాలోనే పేరుగాంచిన ఒక కవి. ప్రియుల సహోదరి సహోదరులారా, ఈ టాల్స్టాయ్ యొక్క జీవితం చెప్పాలంటే ఆయన కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉండేది. అప్పుడు టాల్స్టాయ్కి దేవుడు అంటే తెలియదు. ఇహలోకములో చెట్టుల్లో జరుగుతున్న సంఘటనలో దేవుని దర్శించినటువంటి టాల్స్టాయ్ చివరకు ఒక దైవ భక్తునిగా మారాడు. క్రైస్తవ విశ్వాసం స్వీకరించాడు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన మనిషి ఇక చిన్న చిన్న పుస్తకాలు రాసి అందులో ఉన్న దేవుని మర్మాన్ని బయటికి తీయటం మొదలైంది. ఆయన ఆశలు, కోరికలు, ఆలోచన అంతా దేవుని మీద నిలిచిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, చేయతి ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఆయన భార్యకి అది నచ్చలేదండి. ఆయన భార్య పేరు, ప్రఖ్యాతులు, డబ్బు ఇవన్నీ ప్రేమించిన స్త్రీ. చూడండి, 2 భార్యలను నేను చూపిస్తున్నాను.
నెపోలియన్ భార్య, టాల్స్టాయ్ భార్య. చివరికి ఏమైంది తెలుసా సహోదరులారా? తన భార్యతో ఉండలేక 82వ సంవత్సరంలో దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చారన్న కారణం వలన తన భార్యతో కుటుంబ జీవితంలో జీవించలేక 82 వయస్సు గల వృద్ధుడు ఆయన తన భార్యతో గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు కొంత సమాధానం కోసం. ప్రియులైన సహోదరులారా, 2 వారాలు కాలేదు ఆ వృద్ధుడైన మనిషి న్యూమోనియా అనే మారకమైన జబ్బు చేసి ఒక రైల్వే స్టేషన్లో చనిపోయాడు. అంత విశ్వ ప్రఖ్యాతిగాంచిన టాల్స్టాయ్ అనే ఆ గొప్ప మనిషి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, నేను మీతో ఒక వాక్యం చెప్పాలని కోరుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 16వ వాక్యం. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షింపగలవో లేవో, నీకు ఎట్లు తెలియను, నీకెట్లు తెలియను. ఓ పురుషుడా, విశ్వాసముతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న సహోదర సహోదరి, శ్రీ సభ అడుగుతుంది. ఏమడుగుతుందండి? నీవు నీ జీవిత భాగస్వామిని రక్షింపగలవా? శ్రీ సభ దేవుడు తన రూపం దాల్చి ఈ లోకమునకు వచ్చిన యేసు ప్రభు తన పోలికలో సృష్టింపబడిన మానవులకై ఇదిగోండి కుటుంబం ఒకవైపు, శ్రీ సభ ఒకవైపు. రండి, నిన్ను నేను పవిత్రపరుస్తాను, నిన్ను నేను పరిపూర్ణతలోకి నడిపించును. ఇదిగో నీవు పరిశుద్ధంగా ఉండు, ఇదిగో నీవు సంఘములో ఉండు, ఇదిగో నీవు పరస్పర అర్థం చేసుకో, ఒకరినొకరు తోడ్పడు. ప్రియులుగా సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను మనలందరినీ పిలుస్తున్నారు. దేవుని యొక్క ముఖ కాంతిలో రూపాకారములో కొంతవరకు పాలు పంచుకొనగలిగిన సహోదర సహోదరి బిడ్డ దైవ విశ్వాసి గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రభువు పిలుస్తున్నారు. నీవు దేవుని తెలుసుకున్నావా? గుర్తుంచుకోండి, దేవుని పరిశుద్ధిలోకి నీవు ఆల్రెడీ అడుగు పెట్టావు. విచ్చలవిడిగా జీవిస్తున్న ఒక జీవితం నుండి నిన్ను దేవుడు ఎన్నుకున్నారు, లేవనెత్తారు. ఓ స్త్రీ, మీ భర్తను నీవు రక్షింపగలవా? కింద రాసి ఉంది, ఓ పురుషుడా, మీ భార్యను నీవు రక్షింపగలవో లేవో నీకు ఎట్లు తెలియను. 14వ వాక్యం నుండి చదవండి. ఏలైనా అవిశ్వాసియగు భర్త తన క్రైస్తవ భార్యతో ఏకమగుట ద్వారా పరిశుద్ధుడగును. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, నేను మీకు ఒక విషయం చెప్పాను, వుండెడ్ హీలర్. నేను చివరికి 2 చిన్న విషయాలు చెప్పి ముగిస్తున్నాం. ప్రియులుగా సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, శ్రీ సభలో తప్ప ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ గుర్తుపెట్టుకోండి, శ్రీ సభలో తప్ప ఇక ఎక్కడ మరణించిన కుళ్ళిపోనటువంటి శరీరంతో కూడిన ఎవరూ లేరండి. ఇప్పుడంతా కంప్యూటర్ యుగమండి. కంప్యూటర్ ముందు కూర్చోండి, అందులో టైప్ చేయండి ఇన్కరప్టిబుల్ బాడీస్ అంటే అర్థం ఏంటి? మరణించిన కుళ్ళిపోనటువంటి శరీరంతో ఉన్నటువంటి అనేకులు ఇక్కడ ఉన్నారు. మందులు సూది లెక్కించినందుకు కాదండి, అది చేయి పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకములో ఉన్న దేవుని పరిశుద్ధి అర్థం చేసుకొండు. మానవులు ఈ లోకము నుండి దేవునితో సహకరించినప్పుడు ఆ శరీరాన్ని తినటానికి క్రిములుగానే పురుగులుగానే భయపడి ఆ శరీరాన్ని మరణించిన అక్కడ వదిలేసి పెట్టింది. చాలామంది ఉన్నారు, టైప్ చేయండి కంప్యూటర్లో కూర్చుని,
ఇన్కరప్టిబుల్ బాడీస్, ఒక 300 పైన అనేకుల యొక్క చనిపోయిన కుళ్ళిపోనటువంటి శరీరం, అట్లే ఉన్న శరీరాలు ఆ కంప్యూటర్లో వరుసగా ఒకటి తర్వాత ఒకటి అలా వచ్చేస్తాయి. నీవు దేవుని తెలుసుకున్నావా? చూడండి, అందరూ అలా ఇన్కరప్టిబుల్ బాడీతో కుళ్ళిపోని శరీరంతో ఉన్నారని కాదు, కానీ దేవుడు నీకొక చిహ్నం చూపిస్తున్నారు. కొంతమంది వేద సాక్షులయ్యారు, కొంతమంది ఎవరికి తెలియక జీవించి పరిశుద్ధపరిచిన జీవితంతో మరణించి ఉండవచ్చు. కానీ ఓ బిడ్డ, ఓ సహోదరి, నిన్నిదిగో దేవుడు పిలుస్తున్నారు. నా పరిశుద్ధిలోకి అడుగిడతావా? నిన్ను దేవుడు సవాలు చేస్తున్నారు. నీకై 2 విషయాలు నేను ఈనాడు చూపిస్తున్నా. ఒకటి, నీ కుటుంబ జీవితం పవిత్రపరచండి. మరొకటి, నీ శ్రీ సభలో పుణ్యం చేయండి. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి. పరిశుద్ధ బలి పూజకై మనం సిద్ధమవుతున్నాం. లేచి అందరు నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, దేవుని యొక్క విశ్వాసమునందు అనేక మెట్లెక్కిన చిన్నప్పగారు ఒక మాట చెప్తున్నారు. గలాతీయులకు రాసిన లేఖ. గలాతీయ సంఘం అంటే ఆయన అనేక శోధనలు ఆ సంఘం నుండి ఎదుర్కొన్నారు. పూర్వకాల ఆచారములు విడిచిపెట్టినటువంటి వారు, తమకు ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా జీవించినటువంటి వారు, విశ్వాస సంబంధమైన అనేక సమస్యలు దిగజారిన వారు. వారి మధ్య చిన్నప్పగారు ఒక సత్యం ప్రకటించారు. గలాతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వాక్యం. చిన్నప్పగారు వారందరి ఇక మీదట ఎవడును, చిన్నప్పగారు అంటున్నారు, దేవుని యందు విశ్వసిస్తున్న సహోదరి ఇక మీదట. ఆయన చివరికి గీత గీశాడు. చదవండి. ఎవడును నన్ను బాధింపకుండునుగాక. ఎవడును నన్ను బాధింపకూడదు ఆయన అంటున్నాడు. చదవండి. ఏలైనా నా శరీరముపై నేను యేసు ముద్రలను ధరించి ఉన్నాను. చెయ్యి పైకెత్తి. నా శరీరంపై, అందరూ చెప్పండి, నా శరీరముపై, ఇంకొకసారి కూడా, నా శరీరంపై నేను యేసు ముద్రలను ధరించి ఉన్నాను. నా శరీరంపై నేను యేసు ముద్రలను ధరించి ఉన్నాను. హల్లెలూయా. రెండు కన్నులు మూసుకోండి, 2 చేతుల పైకెత్తండి, 2 కన్నులు మూసుకోండి. దేవుని ఒకసారి తలంచండి. ప్రియులుగా సహోదరులారా, దేవుని తలంచండి. దేవుని అందరూ తలంచండి. నిన్ను దేవుడు పిలిచారు. పరంపరగా నీలోకి తన పరిశుద్ధి యొక్క ప్రవాహాన్ని ఆయన ప్రవహింపచేశారు, కుమ్మరించారు. అన్నిల వలె నీవు విచ్చలవిడిగా ఉంటారాదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియులకు బిడ్డ, సహోదరి, శ్రీ సభను చూపిస్తూ దేవుడు అన్నారు, నీవు గాయపడిన బాధపడకు. నీ రక్షకుడు, నీ దేవుడు గాయపడి నిన్ను బాగు చేస్తున్నాడు. సహోదరులారా, ప్రార్థించండి. నీకు ఈ జీవితంలో అనేక ఇక్కట్లు ఎదురవుతూ ఉండవచ్చు. నీవెదుర్కొన్న శోధనలు ఉండవచ్చు. అవన్నీ గుర్తుంచుకోండి. నాకు పరిశుద్ధాత్మ వెలుగు దయచి, యేసుప్రభు నేనే సత్యం, భయపడకు. సహోదరులారా, నీకు ఏదైనా కానీ నీవెదుర్కొన్న ప్రస్తుతపు ఆటంకములు భయపడకు. పరిశుద్ధపరచండి. దేవుణ్ణి అడగండి. శ్రీ సభలో ఉన్న సహోదరి పట్టండి. యేసు పరిశుద్ధపరిచారు శ్రీ సభను. నిన్ను దేవుడు దానికై పిలిచారు. నీవు నీ కుటుంబం పవిత్రపరచు. నీవు శ్రీ సభ యొక్క పవిత్రత, పరిశుద్ధి కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రియులారా, ప్రభు నిన్ను పిలుస్తున్నారు. సహోదరులారా, దేవుడు నిన్ను త్యాగం చేయండి. నీ కుటుంబం, స్త్రీ
నీవు నీ భర్తను సంపాదించగలవా? ఓ భర్త, నీవు నీ భార్యను రక్షింపగలవా? నీవు నీ సంఘం కోసం త్యాగం చేయగలవా? శ్రీ సభ యొక్క ప్రత్యేకత గుర్తుంచుకోండి. గాయపడి ఇతరులను స్వస్థపరిచిన యేసు ప్రభు నీ గాయాలన్నీ ఆ సిలువలోకి, ఆ యేసులోకి, ఆ రక్షకునిలోకి, ఆ దేవునిలోకి అప్పగించండి. దైవ హస్తాన్ని నాకు చూపెట్టుము దేవా. దేవుని ప్రార్థించండి. ప్రభు గాయములు నన్ను బలపరచునుగాక. ప్రార్థించండి. నన్ను ఎవరు బాధింపకుండా ఉండునుగాక. చిన్నప్పగారు అంటున్నా, నేను యేసు ముద్రలను నా శరీరంపై మోసుకుంటున్నాను. కొలొస్సీయులకు రాసిన లేఖ 1:24. ఆయన శ్రమలలో ఏవైనా తక్కువ ఉండి నేను నా శరీరములో దాన్ని పూర్తి చేస్తాను. నా బాధల ద్వారా, శ్రమల ద్వారా పూర్తి చేస్తా. 2 చేతులు పైకెత్తి అందరు దేవుని స్తుతించండి. యేసువా వందనం, యేసువా వందనం. నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించండి. స్త్రీ సభను దేవునికి అప్పగించండి. అనేక బెదిరింపులున్నాయి. స్త్రీ సభ ఎదుర్కొన్న అనేక శోధనలున్నాయి, హింసలున్నాయి. ఇలా ప్రార్థించండి. దైవ శక్తి, దేవుని ఆత్మ యొక్క అభిషేకం, హల్లెలూయా హల్లెలూయా, క్రొత్త పరిచర్యలు, దేవుని యొక్క పరిశుద్ధిలో పాలు పంచుకొని అనేకులు, ఆత్మ శక్తి కలిగిన సేవలు. హాల 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 గొప్పగా స్తుతించండి. మీ శబ్దం బయటికి రానివ్వండి. మీ పక్క వాళ్ళని చూడకండి. హాల 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 కా శబ్దంతో, కా శబ్దంతో 2 చేతులను పైకెత్తి హాల 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 గట్టిగా దేవుని స్తుతించి. చాలదండి శబ్దం, శబ్దం చాలదండి. హాల 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 లియ 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 గట్టిగా గట్టిగా యేసు యేసు హాల హాల లియ 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 లియ. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున గురు పట్టం ద్వారా నాకు అనుగ్రహింపబడిన అధికారముతో దుష్ట శక్తులెల్లా బంధింపబడును గాక. హాల 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 విడుదల కలుగును గాక. హాల హాల కొత్త జ్ఞానం కలుగును గాక. హాల హాల రియ 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 యేసువా యేసు 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 యేసు. హాల 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 2 చేతులు పైకెత్తి చప్పళ్ళతో, చప్పళ్ళతో గట్టిగా, చప్పళ్ళతో గట్టిగా, చప్పళ్ళతో యేసు యేసు యేసు. హాల 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 కుటుంబ బంధములో ఉన్న బంధకాలు తెగిపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా. రియ 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 హాల 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 రియ 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 రియ. యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున హాల 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 రియ 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 రియ. యేసువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హాల హాల హల్లెలూయా హల్లెలూయా హాల 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 హాల.